అదే కర్యాటే కళ్యాణి మీద గానీ, మాధవీలత మీద గానీ, ఏజూడ్ మీద గానీ, వీళ్ళందరి మీద మీరెందుకు ఎయకూడదు కేసులు? అది చూద్దాం. ఇప్పుడు నేనేమంటానంటే, నేను ప్రశ్నిస్తా. వాళ్ళని ఇబ్బంది పెట్టను, బాధ పెట్టను. నేనేంటంటే, నా దగ్గరున్న ఆయుధం ఏంటి? ప్రశ్నించడం. నేను ప్రశ్నించేదాన్ని 100 మంది చూస్తారు గదా! ఇప్పుడు నేను కోర్టులో వాళ్ళ మీద కేసు ఇందాక మీరన్న మ్యాటరే. నేనదే ఎవరు అంటానండి. వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ ఎందుకంటే తీసుకోవట్లేదు అంటే, వీళ్ళు వీళ్ళ మీద కేసులెయట్లేదు. వీళ్ళని మరి నేనేంటంటే మీలాంటోళ్ళు ఎయొచ్చు కదా ఎందుకు కేసులు. వీళ్ళని హీరోలు చేయాలి? ఎందుకు వీళ్ళ మీద కేసులేసి వీళ్ళని పొలవమంటూ ఒక్కసారిగా పెద్దవాళ్ళని చేయాలి? నేనేమంటున్నానంటే వీళ్ళ స్థాయి అది కాదంటున్నా. వీళ్ళేంటంటే వాళ్ళు చెప్పా కదా ఇందాకే, పొట్ట పోసుకోవడానికి ఏవో పొట్ట తిప్పలు పడుతున్నారు. ఆ పొట్ట మీద నేనెందుకు కొట్టడు? కానీ ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి మాటకి నేను కౌంటర్ ఇవ్వాలి. ఎందుకంటే సమాజంలో ఇది జరుగుతుంది, దీనికి ఇది కారణం అనే విషయాన్ని ఎవరికొకరు చెప్పాలి. సో వీళ్ళు చేసేవి కూడా మంచి పనులు కావు. మీరు మిగతా వీళ్ళని కూడా ఏమంటున్నా, బాబు ఈ భజన ఆపండి, జరుగుతున్న ప్రతి ఫ్యాక్ట్ని మీరు జనంలోకి తీసుకెళ్ళండి, ప్రతి దాని గురించి మాట్లాడండి, ప్రతి టాపిక్ని జనరలైజ్ చేయండి, సెక్యులర్ విషయం గురించి కూడా మాట్లాడండి, దళితుల గురించి మాట్లాడండి, శుద్ధుల గురించి మాట్లాడండి, తప్పులు ఏమున్నాయి తప్పులు ఏమి లేవు అన్నదాని గురించి మాట్లాడండి అని నేను చెప్తున్నా. వాళ్ళ మీదకి ఆ పాపం పొట్ట తిప్పలు పడే వాళ్ళ మీద కోసం కేసు లేదు. ఒకవేళ వాళ్ళు తారాస్థాయికి చేరినప్పుడు ఖచ్చితంగా అదే జరగవచ్చేమో, చూద్దాం. చూడండి, సెక్యులర్గా ఉండాలి, ప్రతి మతాన్ని గౌరవించాలి, ప్రతి మతాన్ని ప్రేమించాలి, మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలి. ఇట్లా లేనిపోని అంగట్లో ఉన్నటువంటి అంటే ఏదో మేమే పూసేసుకొని రాసేసుకొని మేము కాపాడుతున్నాం అంటే అది తప్పు. మీరే బలవంతపు మత ప్రచారాలు చేస్తున్నారు. మీరే అనేక మంది యువతకి లేనిపోని ఈ అభ్యంతరకరమైనటువంటి వేరే అన్య మతాల గురించి నూరిపోస్తున్నారు, గొడవలకి కొట్లాట్లకి కారణమవుతున్నారు. సో దయచేసి అందరూ కూడా సెక్యులర్గా బ్రతుకుదాం. 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సాంప్రదాయాలని 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు సృష్టించుకుందాం. ఈరోజు మీరు క్రైస్తవులు, మీరు హిందువులు, మీరు ముస్లిమ్స్ అని మనలో అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ చేసుకుని మనలో మనకి గొడవలు వచ్చి ఒక చైనా లాగో, లేదంటే ఒక బంగ్లాదేశ్ లాగో, లేదంటే ఒక నేపాల్ లాగో అవ్వద్దు. మనందరం కలిసి కట్టుకొని కలిసి ఉంటే కలదుసు అంటారు కదా, కలిసి ఉందాం. మనందరం కూడా ఒకరికొకరు గౌరవించుకుందాం. మనందరం ఒకరికొకరు వాళ్ళ వ్యక్తిగత గౌరవాలకి, వాళ్ళ ఆచార వ్యవహారాలకి గౌరవం ఇద్దాం. సో అలాంటప్పుడు ఏ గొడవ ఉండదు. మత ప్రచారాలు, మత విద్వేషాలు ఎవరో రెచ్చగొట్టకూడదు. అది మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో అది మన దేశ భవిష్యత్తు మీద పడుతుంది. సో కాబట్టి అందరూ కూడా దయచేసి మీ అంటే లిమిట్లను క్రాస్ చేసి ఇలా మాట్లాడుకోకుండా సమాజానికి మీ పట్ల ఉపయోగపడేది ఏదైనా ఉంటే చేయండి.